చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: ఆనందరాజు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి, వేగస్ని ఫౌండేషన్ సేవలు మరురానివని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 14న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన. చంద్రబాబు గారి ఆరోగ్యమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు మంత్రి నారా లోకేష్. టెక్నాలజీతో జీరో క్రైమ్ రేట్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీని నేరరహిత రాష్ట్రంగా ఆవిష్కరించేందుకు సాంకేతికతను వినియోగించాలని సీఎం చంద్రబాబు యంత్రాంగానికి సూచించారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణకు సంకల్ప శుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీని మరింత ఉపయోగించాలన్నారు. కొందరు తెలివిగా నేరాలు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారని, పోలీసులకు సహకరించని వ్యక్తులు నేతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్పై నిర్వహించిన సమీక్షలో సూచించారు. క్రైమ్ హాట్స్పాట్స్పై సీసీ కెమెరాలతో నిరంతర నిఘా, పిడుగులు పడే ప్రదేశంలో ముందుగానే సైరన్ హెచ్చరికలు, ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీ. రియల్ టైం గవర్నెన్స్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన: పనిచేసే వారికే పదవులు, ఈ విషయంలో రాజీ లేదు. నెలాఖరులోగా మార్కెట్ యార్డ్ పదవులు, దేవాలయ కమిటీల భర్తీ. ఎంతోమంది కార్యకర్తల త్యాగాల ఫలితమే నేటి మన అధికారం. నిర్ణయాల తప్పులుంటే సరిదిద్దుకుంటాం. కార్యకర్తల గొంతు వినడానికి సిద్ధంగా ఉన్నాం. నెల్లూరు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్. ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఏపీ విద్యా వ్యవస్థ తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ ఉద్ఘాటన. మంత్రి నారాయణ కృషితో దేశంలోనే ఉత్తమంగా నెల్లూరు విఆర్ హై స్కూల్. రాజకీయ జోక్యంతో విద్యను భ్రష్టు పట్టించిన గత పాలకులు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో సమూల మార్పులు. నెల్లూరు విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్. గొంతులు కోసి చెట్లు నరికి గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్ రెడ్డి ముఠావే. టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్గా ఏపీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ను మోడల్ రాష్ట్రంగా మార్చాలని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణ చేయాలన్నారు. దీంతోపాటు ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజ్ వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రైవేట్ కెమెరాలను కూడా వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీ మరింతగా ఉపయోగించుకోవాలన్నారు. కొందరు తెలివిగా నేరాలు చేసి దాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని, పోలీసులకు సహకరించని వ్యక్తులు నేతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇలాంటి వారి కోసం పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారి వద్ద నుంచి డేటాను తీసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా నేరాలకు బాధ్యులుగా చేసే అంశంపైన దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజా భద్రత కోసం, నేరాల కట్టడి కోసం దర్యాప్తు నిమిత్తం షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ని సేకరించే వంటి వాటి విషయాల్లోనూ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ను వర్తింపచేయాలన్నారు. మరోవైపు వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓర్వకల్లో డ్రోన్ సిటీ పురోగతిపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రికార్డులు, డేటా భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి నూతన సాంకేతికతను వినియోగించి భద్రంగా ఉండేలా చూడాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం డేటా లేక్ ద్వారా సమన్వయం చేయాలని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు 517 పౌర సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. అయితే అందిస్తున్న సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. పిడుగులు పడే ప్రాంతాల్లో విలువైన ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ముందుగానే ఆయా ప్రాంతాల్లో సైరన్ మోగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భూగర్భ జలాల పర్యవేక్షణకు ఫిజియోమీటర్లు, సెన్సార్లు త్వరితగతిన పునరుద్ధరించాలన్నారు. రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీరంతా, ఎంత మేర ప్రవాహాలు వస్తున్నాయి, సముద్రంలోకి విడుదల చేస్తున్న నీరంతా లాంటి వివరాలు నమోదు చేయాలన్నారు. రిజర్వాయర్లలో వచ్చే ప్రవాహాలకు సంబంధించిన వివరాలను రియల్ టైంలో పర్యవేక్షిస్తే వరద నిర్వహణ చేయొచ్చన్నారు. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను పూర్తి సామర్థ్యంతో నింపుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి, చేపల వేటకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ఇన్కాయిన్ సంస్థ ఇచ్చే వివరాలను మత్స్యకారులకు, తీర ప్రాంతాల్లోని వారికి అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ దగ్గరున్న లబ్ధిదారుల డేటా సహా ఇతర వివరాలను ఆర్టీజీఎస్తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో వ్యత్యాసం ఉంటే తక్షణం ఆర్టీజీఎస్కు తెలిపి డేటాను సవరించుకోవాలని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకు తగ్గనట్టుగా సంక్షేమ పథకాల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. పేదరిక నిర్మూలన కోసం చివరి వ్యక్తి వరకు చేయూత అందించడమే కూటమి ప్రభుత్వ ఆలోచన అన్నారు. P4లో భాగంగా బంగారు కుటుంబం మార్గదర్శి అనుసంధాన ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 14 సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి శాఖల మంత్రులను ప్రత్యేకంగా కలవనున్నారు. ఇతర శాఖల మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకుడు వేగేశ్న ఆనందరాజు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫౌండేషన్ ద్వారా ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. దేవాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. దేవాలయాల్లో అన్నప్రసాద సత్రాలు, తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఆనందరాజు మృతి తీరని లోటని చెబుతూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని పెదవాల్చేరు డాక్టర్స్ కాలనీలో ఆదివారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఫౌండేషన్ నిర్వహణలో ఆనందరాజు కీలకంగా వ్యవహరిస్తూ దాని ద్వారా దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కోట్లు వెచ్చించారు. 77 కోట్లతో తిరుమలలో అన్నదాన సత్రం, 27 కోట్లతో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు ఏటా 1,50,00,000 ఇస్తున్నారు. షిరిడీలోనూ నీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. తిరుపతి, ద్వారకా, తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు. ఆయన స్వస్థలమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో 6 ఎకరాల స్థలం కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు అందించారు.